It's okay, I need a change too. ఫ్రెండ్స్ ఇంతకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ అయితే నేనైతే ఓపెన్ చేసుకున్నా. కొంచెం వాటర్ పడలేదు నాకు, కొద్దిగా వాయిస్ అయితే బేస్ అయితే వస్తుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, షార్ట్లో చెప్పేస్తాను నేను. ఓకే, ఇన్స్టాగ్రామ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చిన, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి రండి. కిందకి వస్తే ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ అకౌంట్ అది పెట్టేసిన నేను. ఇక్కడైతే మీరు నేమ్ అయితే రాసుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడైతే పాస్వర్డ్ ఏం అవసరం లేదు, యూజర్ నేమ్ అయితే మీరు చేసుకోండి. ఒక నిమిషం, యూజర్ నేమ్ అని ఒకటి ఇచ్చిన కదా నేను. ఓకే, ఇందులో మాత్రం యూజర్ నేమ్ అయితే మీరు కేటీఎన్ రాజు నా అయితే ఇచ్చుకున్నా. కింద ఈ పైన ఉంది కదా కేటీఎన్ రాజు, అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే లోగో అయితే వస్తుంది. ఓకే, ఇక్కడైతే చూసుకోండి. ఒక నిమిషం, ఇది ఎడిట్ చేస్తుంటే అటు ఇటు పోతుంటుంది ఇది. ఓకే, ఇదైతే ట్రిమ్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ ఐడి ఉంటుంది. యూజర్ ఐడి ఓపెన్ ఎడిట్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే యూజర్ ఐడి అంటే ఇక్కడ లోగో ఉంటుంది. అది ఒక నిమిషం ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇక్కడైతే ఇదైతే కేటీఎన్ రాజా అని ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇదైతే మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత అదే మీ యూజర్ నేమ్, యూజర్ ఐడి. ఓకే, ఇదైతేనేమో ఒక నిమిషం, ఇదైతేనేమో లోగో ఉంటుంది. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే ఇక్కడ మనకి అంటే ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళకి ఉంటుంది కదా రైట్ మార్క్, అదొకటి. ఇది కూడా చేసుకోండి. దీన్ని ఏమనకండి, ఈ రైట్ మార్క్ని ఏమనకండి. ఓకే, ఈ లోగో మాత్రం ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి, మీ లోగో పెట్టేసుకోండి. ఓకే, మీ లోగో పెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇది అయిపోయింది ఇది. ఓకే, మీరు ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఐడి ఏదైతే ఉంటుందో అదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను బ్లర్లో ఉంది ఇది, కొంచెం దీనికి బ్లర్ ఎఫెక్ట్ అయితే మనకి ఉంటుంది, అది తీసేద్దాం. ఒక నిమిషం, బ్లర్ ఎఫెక్ట్ తీసేస్తే, ఒక నిమిషం, ఇది కాదు స్క్రీన్ షాట్. ఓకే, మోషన్ బ్లర్ రెండు తీసేస్తే ఇక్కడైతే మనకైతే క్లారిటీగా కనిపిస్తుంది మనకి. ఓకే, ఇదైతే బ్లర్ ఇచ్చుకోండి మీరు, బ్లర్ అనేది అలాగే పెట్టేసుకోండి. మీ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇది గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్లో టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ అలర్ట్ మోషన్ అనేది ఒకటి ఇచ్చిన కదా, ఇందులో మీరు ఏదైనా ఫోటో పెట్టేసుకోండి. ఓకే, సింపుల్గా నేను మీరు వీడియోలో చూసినట్టు ఈ ఫోటో అయితే పెట్టేసిన. ఓకే, కరెక్ట్ సెట్ అవుతుంది మీకు. 4:5 చేసుకుంటే నేను నిన్న వీడియోలో చెప్పిన నేను ఆ విధంగా చేసుకుంటే అది కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళడం, మీ ఫోటో అనేది పెట్టుకోండి. ఇక్కడ అలర్ట్ మోషన్ ఇచ్చినాం కదా, ఆ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి లైన్గా ఒక 2 ఉంటాయి. తర్వాత ఇక్కడ కింద అలర్ట్ మోషన్ అని ఇచ్చిన కదా, అది మీ హైలైట్ అయితే పెట్టుకోండి. మీకు అంటే మీ ఫోటో అయితే పెట్టుకోండి. ఓకే, మెయిన్ ఫోటో ఏదైనా ఉంటే పెట్టుకోండి. ఓకే, నేను సింపుల్గా ఏదో ఒక ఫోటో పెట్టేస్తా. ఓకే, ఒక నిమిషం, సంథింగ్ ఏదైనా ఒక ఫోటో నేనైతే ఇప్పుడైతే ఎగ్జాంపుల్గా నేనైతే ఈ ఫోటో అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఇంక ఇక్కడ నుంచి అయితే కొంచెం ఇది వస్తుంది, తర్వాత బ్లాక్ అయిపోతుంది. ఇది హైలైట్ చేసుకోండి మీరు, అంటే సెంటర్లో పెట్టుకోండి ఇలా. ఓకే, ఫింగర్ తోటి. ఓకే, ఇదైతే ఇలాగుంది. ఓకే, ఇక్కడైతే గ్రూప్ ఉంటుంది. ఓకే, ఈ గ్రూప్లో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే 5 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, 5 గ్రూప్స్లలో మీరు ఇక్కడ ఈ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఫస్ట్ది అలర్ట్ మోషన్ ఉంది కదా, ఏదైనా ఒక ఫోటో మీరు పెట్టేసుకోండి. ఓకే, మీకు మీ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. నేను సపోజ్ ఇదే ఫోటో పెడుతున్నా, పెట్టినప్పుడు అది సెట్ అయిందే కదా చూసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ కూడా కావాలంటే యాడ్ చేసుకోండి, ఉంది ఆల్రెడీ, లేకపోతే ఇలాగైతే చేసుకోండి.
ఈ 5 గ్రూప్స్కి అలాగే ఫొటోస్ పెట్టేసుకోండి. సింపుల్గా మీ వీడియో అయిపోయినట్టే. ఓకే, బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చి ఫస్ట్కి వచ్చేద్దాం. ఫస్ట్కి వచ్చేసి మీకైతే సాంగ్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఇంపోర్ట్ కావట్లేదు. ఓకే, 16 సెకండ్ ఉంటుంది. ఇదైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తారంటే ఇక్కడ చివరికి రండి. ఓకే, వచ్చేసింది కదా. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకే, నేను డిస్క్రిప్షన్లో న్యూ ప్రాజెక్ట్ అని ఇచ్చిన. ఓకే, KTN రాజు ఎడిట్స్ అని ఉంటుంది. ఓకే, ఇంతే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మర్చిపోయినా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి. ఇదే అలర్ట్ మోషన్ కావాలంటే కూడా నేను టెలిగ్రామ్లో పిన్ చేసి పెట్టినా. ఓకే, న్యూ వర్షన్ మంచి యాప్ ఇది. అంటే ఇంతకుముందు వాడినాయి కొన్ని, అంటే డౌన్లోడ్ చేసుకుని లేకపోతే ఇంకా వేరే వస్తున్నాయి, అప్డేట్ చేసుకోవాలని చెప్తారు కదా, అట్లా ఏముండదు. ఓకే, మంచి క్వాలిటీతో ఎక్స్ప్లోర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.